నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈ మధ్య కామన్గా చూస్తున్నాము, సూయిసైడ్లు పెరిగిపోతున్నాయి. సూయిసైడ్లతో పాటు కొంతమంది వాళ్ళ పిల్లల్ని కూడా చంపేసి, వాళ్ళు చచ్చిపోతూ పిల్లల్ని కూడా చంపేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటూ సూయిసైడ్ అండ్ ఫిలిసైడ్ రెండూ చేస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోతుంటారు. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని. ఈ మధ్య ఒక అతను చూసాము న్యూస్లో, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, వీళ్ళ ఉంటే ఎలా సొసైటీలో పెరుగుతారు అని చెప్పి పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇలాంటివి చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంత తొందరపాటు నిర్ణయం తీసుకుంటారు? ఒక మనిషిని చంపి చచ్చిపోయేంత బాధలు ఏముంటాయి మనిషికి అని ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇది వాళ్ళ మైండ్లో, వాళ్ళ దృష్టిలో నిజము ఇలాగే ఉండాలి, ఇదే కరెక్ట్ అనేటట్టుగా తయారవుతారు. అండ్ ఈ మధ్య వింటున్నవి అంటే మా మా ఉద్యోగం అలాంటిదేమో. చాలామంది కష్టాలు చెప్తూ తల్లిదండ్రులని మాట వినని పిల్లలు, తల్లిదండ్రుల్ని చాలా నీచంగా చూసే పిల్లలు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపోరా అనే పిల్లలు, నువ్వు ఎలా చేసినా సరే నేను ఇలాగే మొండిగా ఉంటాననే పిల్లలు ఎక్కువైపోతున్నారు. ఇది యాజ్ ఎ సొసైటీ మనం ఆపకపోతే, యాజ్ ఎ సొసైటీ మనమందరము కలిసి దీన్ని ఆపకపోతే త్వరలోనే దీని గురించి చాలా చాలా బాధలు మనం చూస్తాం. ఇప్పుడు అదర్ కంట్రీస్లో తయారైపోయింది, ఇప్పుడు మన కంట్రీలో కూడా వచ్చేస్తుంది తొందరగా. అందుకని పిల్లలకి పెద్దవాళ్ళ మీద గౌరవం, అల్టిమేట్గా పెద్దవాళ్ళ డెసిషన్ బాగుంటుంది అనే ఒక విజ్ఞతని మనం పిల్లలకి ఇవ్వాలి. చదువుకున్న పిల్లలు కొంత ఎక్కడో రేర్గా పేరెంట్స్కి ఏదో కాస్ట్ ఫీలింగ్ ఉందని మర్డర్లు చేయడము, ఇలాంటి మూర్ఖులు ఉంటారేమో కానీ బేసిక్గా కొంచెం చదువుకుని, కొంచెం తెలివి ఉండి, కొంచెం మంచి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా సూసైడ్లు చేసుకుని, మర్డర్లు చేసుకుని, తల్లిదండ్రుల మాట వినకుండా ఇంట్లోంచి దొంగతనాలు చేసి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని రూమ్లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటా అని బెదిరించి, ఇలాగ పిల్లలు చాలా తప్పుదారి పడుతున్నారు. అలా తప్పుదారి పట్టకుండా ఉండాలి అంటే మనము యాజ్ ఎ సొసైటీ మనమందరము కూడా రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఇది. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇలా జరుగుతున్నప్పుడు మనకి సినిమాలు, మీడియా ద్వారా కూడా కొంత ఆ కేర్లెస్నెస్ యాటిట్యూడ్, అయితే ఏంటి నా లైఫ్ నేను బ్రతుకుతా, నేను ఇట్లాగే ఉంటా, నువ్వెవడివి నన్ను ఆపడానికి, ఈ టైప్లో కేర్లెస్ యాటిట్యూడ్ ఒకటి జనరేట్ చేసుకుంటున్నారు. అది చాలా గొప్పగా సినిమాల్లో నేను నా ఇష్టం వచ్చినట్టు ఉండడం చాలా గొప్పది అన్నట్టుగా చూపిస్తున్నారు. నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండడం నీకు ఎంత గొప్పదో, ఇతరులని బాధ పెట్టకుండా ఉండడం అంత గొప్పది. ప్యాషన్, కంపాషన్, తర్వాత మనకి సెల్ఫ్ లవ్, ఇట్లాంటివి చాలా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది బాగా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ప్యాషన్, సెల్ఫ్ లవ్, లేకపోతే నా లైఫ్ నా ఇష్టం, మై లైఫ్ మై రూల్స్, ఇట్లాంటివన్నీ చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇలా సూసైడ్లు చేసుకుంటున్నప్పుడు ఒక తండ్రి పిల్లల్ని చంపేసి చచ్చిపోవడం కానీ, తల్లి అలా చచ్చిపోవడం కానీ, గర్భవతి అయి ఉండి వాళ్ళు సూసైడ్లు చేసుకోవడం కానీ చేస్తున్నారు అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన 4-5 ఇంపార్టెంట్ కాంటెక్స్ట్లు. ఫస్ట్ వచ్చేసి మెంటల్ హెల్త్. ఈ రోజుల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. మనం తినే ఆహారం వల్ల కావచ్చు, స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల కావచ్చు, ఎండకి ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల కావచ్చు, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కావచ్చు, ప్రతి దానికి సక్సెస్ 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 అనే దాని వెనకాల పరుగులు తీయడం వల్ల కావచ్చు, లేకపోతే నా జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నానే అనే బాధ కావచ్చు, మెంటల్ హెల్త్కి కారణమవుతుంది. మెంటల్ హెల్త్ దెబ్బ తీసుకునే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వెరీ ఇంపార్టెంట్, మెంటల్ హెల్త్ చూసుకోండి, మెంటల్ హెల్త్ చూసుకోండి. సెకండ్, ఎప్పుడైనా ఇట్లాంటివి మీ మైండ్లోకి వస్తే, ఎక్కడైనా ట్రామా కానీ స్ట్రెస్ కానీ ఉంటే ఎక్కువ అవుతాయి. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుంచి బ్రేక్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. నిజంగా ఆలోచించి 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 స్ట్రెస్ పెరిగిపోతుంటుంది. అలా పెరుగుతోంది అని మీకు తెలియగానే బ్రేక్, హాల్ట్ ఇట్. ఒకరోజు బ్రేక్ తీసుకోండి, నష్టం ఏమీ జరగదు తెలుసా. మీరు బ్రేక్ తీసుకున్నంత మాత్రాన ఈ సృష్టికి వచ్చే మార్పు, మీ జీవితానికి వచ్చే మార్పు ఏమీ ఉండదు. ఇది నిజము నిజము నిజము, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య కామన్గా సూసైడ్లు చేసుకోవడానికి గల కారణం రిలేషన్షిప్ ఇష్యూస్. బంధాలు, బాంధవ్యాలు, వీటిలో నచ్చకపోతే నచ్చకపోయే ప్రాణాలు తీసుకునేంత ఏదీ లేదు, ఏదీ లేదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా ఫోర్త్ కేటగిరీ ఉంది, సైకోసిస్ ఎక్కువ అవుతుంది. సైకోసిస్ అంటే ఎక్స్ట్రీమ్ బిహేవియర్ అనమాట. తల్లిదండ్రులనే చంపడానికి, పెళ్ళాన్నే చంపేయడానికి, పిల్లల్నే గొంతు పిసికి చంపేయడానికి సైకోటిక్గా తయారవుతున్నారు. ఇలాంటి సైకోటిక్ బిహేవియర్ ఉంటే గమనించండి,
గుర్తుపట్టండి, వెంటనే మీరు హెల్ప్ తీసుకోండి, భయపడద్దు, హెల్ప్ తీసుకోండి. ఎప్పుడైనా అట్లా మొన్న ఈ మధ్యనే ఒక బాబు తల్లి మీదకి కత్తితో వెళ్ళాడట, నేను చంపేస్తా అని. అలాంటివి ఏమైనా ఉంటే, అయ్యో నా కొడుకు ఇలా అవుతున్నాడేంటి, ఇలా మాట్లాడుతున్నాడేంటి అని మీరు జాలి చూపిస్తూ ఉంటే అది తర్వాత పెరుగుతుంది. అందుకని హెల్ప్ తీసుకోండి, సైకియాట్రిక్ హెల్ప్ తీసుకోవాలి. కోపము, ఎక్స్ట్రీమ్ కోపం వెళ్ళిపోయి అదొక టైప్ ఆఫ్ పిచ్చిగా మారుతుంది అంటే కంపల్సరీగా డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి, దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సూసైడ్లు జరగడానికి గల ముఖ్య కారణం ఇంకోటి భయం, ఫియర్ ఆఫ్ లైఫ్. జీవితమే భయంగా మార్చుకుంటే నిజంగా ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళని వాళ్ళే కాకుండా పిల్లల్ని కూడా, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అనే భయం. నా మాట విని క్లియర్గా గుర్తుపెట్టుకోండి, భయము ఎవరు పడుతున్నారు అన్నది మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీకు భయం మాయమైపోతుంది. భయము ఎవరు పడుతున్నారు, నాతో నేను బ్రతకలేకపోతున్నాను అని ఏం చెప్తోంది మీతో? నాతో నేను బ్రతకలేకపోతున్నాను. ఈ నాతో ఏంటి, ఈ నేను ఏంటి? నాతో నా మైండ్ నీతో బ్రతకలేకపోతోంది అన్నది గుర్తుపెట్టుకోండి. ఇదంతా చేసేది మైండ్. ఈ మైండ్లో వచ్చే ఆలోచనలు నీ వల్ల కాదు, నువ్వు తీసుకురాలేవు. ఈరోజు ఎప్పుడైనా పొద్దున్న డిసైడ్ అయ్యారా నేను ఇలాంటి ఆలోచనలో ఉంటాను అని? ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎక్కడి నుంచో వస్తాయి, ఎక్కడికో వెళ్ళిపోతాయి. మధ్యలో మనం చేసేది ఏంటంటే ఈ ఆలోచన నా ఆలోచన అనుకుంటాం, అక్కడ దొరికిపోతాం. అందుకని ఆలోచన ఎప్పుడూ మీది కాదు. ఆలోచనలు వస్తుంటే అందులో కావాలంటే తీసుకుంటాము, లేకపోతే లేదు. ఈ ఒక్క ముక్క అర్థం చేసుకోండి. ఆలోచనలు మీరు తెప్పించుకోలేరు, ఆలోచనలు మీరు ఆపలేరు. పొద్దునే కూర్చుని నాకు చెడ్డ ఆలోచన రావాలి అని అనుకోము, కానీ ఆలోచన వస్తుంది. వచ్చిన దాన్ని ఈ ఆలోచన నాది అని అనుకోవద్దు. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు కలలో బోలెడు ఆలోచనలు వస్తాయి. మీరు ఎప్పుడు అంటారు నాకు ఒక కల వచ్చింది అంటారు, కానీ నేను కల తెప్పించుకున్నాను అని అనుకోరు. ఓకే, మీరు తెప్పించరు, ఏ ఆలోచన మీరు తెప్పించరు. మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి, అందులో నచ్చినది తీసుకోండి, నచ్చనివి వదిలిపెట్టండి. సముద్రములో నీళ్లు వెళ్ళిపోతున్నట్టుగా, ప్రవాహంలో నదిలో నీళ్లు వెళ్ళిపోతున్నట్టుగా అలా ఆలోచనలు వెళుతూ ఉంటాయి. వాటిని ఆపడానికి ప్రయత్నించద్దు, అవి నా ఆలోచనలు అనుకోవడానికి ప్రయత్నము చెయ్యొద్దు. ఎప్పుడైతే ఈ ఒక్క ముక్క అర్థమైపోతుందో మీరు రియలైజ్ అయిపోయిన బీయింగ్స్ అయిపోతారు. రియలైజేషన్ వచ్చేస్తుంది మీకు, ఇక ఏ సాధనలతో పని లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మీకు ఈ చిన్న గ్యాప్ గుర్తుకు రాదో మీరు నిజంగా సఫర్ అవుతూ ఉంటారు, ఆలోచనలతోనే సఫర్ అవుతుంటారు. సో వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి మీకు ఎప్పుడైనా సూసైడల్ థాట్స్, బ్యాడ్ థాట్, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయంటే ఈ థాట్ ఎవరికి వస్తున్నాయి అన్నది గుర్తుపెట్టుకోండి. అది గనక పసిగట్టగలిగితే ఇలాంటివన్నిటి నుంచి బయటపడతారు. ఫియర్, ఎప్పుడైనా భయం దగ్గరికి వస్తుందంటే 10 సెకండ్ షేక్ ఆఫ్ అని ఒక రూల్ ఫాలో అవ్వండి. 10 సెకండ్స్ బాడీని మొత్తం షేక్ చేయండి. 10 సెకండ్స్, 10 సెకండ్లు మీకు చూస్తుండగానే ఆలోచన వెళ్ళిపోతుంది. ఆర్ ఇంకొక మెథడ్ ఇస్తాను మీకు. ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచనలు, సూసైడల్ థాట్స్, భయం ఆలోచనలు వస్తే ఈ ఫింగర్స్ యొక్క ఇందులోనూ పాదాల యొక్క కింద సోల్ దగ్గర మీకు ఒక టైప్ ఆఫ్ చిమ్ 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 అన్నట్టుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అట్లాంటి సూసైడల్ థాట్స్, బ్యాడ్ థాట్స్, భయం థాట్స్ వస్తున్నాయంటే మీ ఫోకస్ అంతా మైండ్ని ఈ పామ్ యొక్క ఎడ్జెస్ మీద, పాదాల యొక్క ఎడ్జెస్ మీద ఫోకస్ని తీసుకెళ్ళండి. మీకు తెలియకుండానే ఒక చిన్న శక్తి, ఇలా చెయ్యి ఇలా దగ్గరికి పెడితే తెలియకుండానే ఒక శక్తి ఉంటుంది. ఓకే, ఆ శక్తిని కనుక మీరు ఫీల్ అవుతే మీ సూసైడల్ థాట్స్ వెళ్ళిపోతాయి, భయం అనే థాట్స్ వెళ్ళిపోతాయి. 10 సెకండ్స్ టు 15 సెకండ్స్ చేయండి. షేక్ ఆఫ్ అండ్ పామ్స్ని మీరు ఇలా రబ్ చేసుకుని ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. లెగ్స్లో ఉండే టింగ్లింగ్ సెన్సేషన్ని ఫీల్ అవ్వండి. ఇది ఈజియెస్ట్ మెథడ్. థర్డ్, ఎప్పుడైనా అట్లాంటిది ఉంటే జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చచ్చి ఏది సాధించలేరు. ఉండి ఇక్కడ గెలిచి సాధించి చూపించాలి. ఓకే, ఎవ్వరూ లేరు, నాకెవ్వరూ లేరు అనే మూర్ఖత్వపు దానిలోకి వెళ్ళొద్దు. ఎవ్వరికి ఏది ప్రూవ్ చేయొద్దు. మీ మనసు మిమ్మల్ని చంపేయకూడదు. మీ మనసు మీ కింద సర్వెంట్ లాగా పనిచేయాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సునీత మీడియా ద్వారా
నా క్లాసులు వింటున్న వాళ్ళు ఎవ్వరైనా సరే మీరు ఇంకొక 20 మందికి స్ట్రెంగ్త్ ఇవ్వాలి, కానీ మీరెప్పుడు వీక్ అవ్వకూడదు, ఎప్పుడు వీక్ అవ్వకూడదు. ఎందుకంటే నేను చెప్పేదంతా మీరు స్ట్రాంగ్ అయ్యి మీరు 20-30 మందికి ఇట్లా ఉండాలిరా బై లైఫ్ అంటే అని మీరు ప్రూవ్ చేయాలి. మనం త్వరలోనే అందరు మళ్ళీ ఇంకొక రౌండ్ కలుసుకోబోతున్నాం. అప్పుడు మీరు అందరు చెప్పాలి నాకు, నేను మారి చూపించాను అని చెప్పి. మిమ్మల్ని భయపడిస్తున్న వాళ్ళని, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని, మిమ్మల్ని కష్టం పెడుతున్న వాళ్ళని ఎదురుగుండా ఉండి పోరాడండి. పోరాడితే ఏముంటాయి, పోతే బానిస సంఖ్యలు తప్ప అని ఏమీ కాదు. మీరు పోరాడండి, అంతేగాని భయముని దగ్గరికి రానివ్వదు. భయం ఎప్పుడు దగ్గరకు వచ్చినా వస్తుంది, న్యాచురల్. భయం అందరికి వస్తుంది. అర్జునుడే భయపడ్డాడు. ఎలాంటి అర్జునుడు? అర్జున పలుగున అంటే ఉరుములు సైతం ఆగుతాయి. అలాంటి అర్జునుడు కూడా భయపడ్డాడు, న్యాచురల్. కానీ ఆ భయం దగ్గర ఆగిపోకుండా మీరు మీ ఎనర్జీ మీద మీరు షేక్ ఆఫ్ చేసేసుకుని థాట్ని మలుచుకుని, ఈ థాట్స్ నావి కావు, అందులో ఆ థాట్ చెడ్డ థాట్ అయితే ఇంకో థాట్ మంచి థాట్ కూడా ఉంటుంది అనే దాంట్లోకి వెళ్ళండి. ఇలా గనక మీరు చేయగలిగితే డెఫినెట్లీ మీ లైఫ్ బాగుంటుంది. అండ్ మీరు ఈ సూసైడల్ ఫిలిసైడ్స్ అంటే పిల్లల్ని చంపుకోవడం అనే దుర్మార్గపు పని అస్సలు చేయకూడదు. ఎప్పుడు ఎలాంటి భయం వేసినా, ఎలాంటి బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏం కాదు బై చూసుకుందాం ఏమవుతుంది అనే ధైర్యంతో ఉండండి. ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఓపిక విన్నందుకు.